మా ప్రియైన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు దేవా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నీ అద్భుతమైనటువంటి ప్రణాళిక చొప్పున ఈ ఘడియలో ఈ దినమున మమ్మల్ని ఈ స్థలంలో మీరు నిలబెట్టినారు. మేము నిలబడిన కారణమును సమస్తమును ముందుగానే నువ్వు చూసి ఉన్నావు ప్రభువా. నువ్వు భవిష్యత్ దినాల్లో జరగబోయే కార్యము అది ఆరంభము కాకమునిపే దాని ఫలాన్ని ముందుగానే చూడగలిగే దేవుడిగా నీవు ఉన్నావు. కనుక మా ప్రయాణం ఏమై ఉన్నదో, మా భక్తి ఏమై ఉన్నదో, మేము ఎక్కడికి వెళ్ళవలసిన వారమై ఉన్నామో ముందుగా నిర్ణయించినటువంటి దేవుడిగా నీవు ఉండగా, నీ పైన ఆనుకొని నీ కృపను గట్టిగా పట్టుకొని ఈ యొక్క వర్తమానమును ప్రభువనైనా చేపట్టుకొని ఈ వర్తమానమై జీవించుటకు మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో నీ కృప తోడవుచుండగా మేము ఖచ్చితంగా నాయన నీ స్వారూప్యంలోనికి మలచబడి నీ రాజ్యాన్ని చేరగలుగుతామనే విశ్వాసము అంచెలంచెలుగా మాలో పెంచుతున్నందుకు నీకు వందనాలు. కృపగల దేవా, చదవబడిన లేఖన భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం ప్రభువా. దయచేసి నాతో మాతో మాట్లాడండి, నన్ను మమ్మల్ని దర్శించండి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు మీ యందు మాత్రమే గుప్తమై ఉండవని మేము చదివి ఉండగా ఆ బుద్ధిని, ఆ జ్ఞానమును, ఆ సర్వ సంపద అంతటినీ కూడా నీ భార్య అయిన మా కోసం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం. ఇక్కడున్న వారిలో ఏ ఒక్కరిలో కూడా గ్రహింపు శక్తి తక్కువగా ఉండకుండా ప్రతి ఒక్కరు చెప్పబడుతున్నటువంటి సంగతులను గ్రహించినట్లుగాను నీ నియంతృత్వంలో జరుగుతున్న ఈ కుటుంబం అంతటినీ కేవలం నీ నామ ఘనతార్థమే మీరు జరిగింప చేయమని, ఈ కూడికలో గ్రహింపు శక్తినేమి, వాక్ శక్తినేమి, బోధింపదగిన ఆత్మనేమి, నీ కృపనొందించు ఆత్మనేమి మా కోసం మీరు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చాలా సంతోషము. వివిధ రకాల ప్రాంతాల నుంచి పరిశుద్ధాత్మను మిమ్మల్ని నడిపించినారు. నిజంగానే మీరు అనుకోవడం వల్ల మీరు ఇక్కడ లేరు, కానీ దేవుడు ఆయన నిర్ణయించిన నిర్ణయాల చొప్పున, తన కృప చొప్పున, తను అనుగ్రహించిన అనుగ్రహం చొప్పున మాత్రమే ఈ దినాన్ని మనం ఇక్కడ ఉండగలుగుతా ఉన్నాం. లేని ఎడల ఆయన నామం పేరిట పెట్టబడిన ఒక కుటుంబంలో మనం ఉండడం అనేటువంటిది స్వతహాగా మన యొక్క సొంత బలము చేత ఇది మనకు సాధ్యమైన కార్యం కాదు. ఆమేన్. కానీ ప్రభు అద్భుతమైన కృప చేత ఇంతవరకు నడిపించినారైనా ఇక ముందు కూడా వాక్యంలో మనం నడిపించబోచుండగా శ్రద్ధ భక్తుల చేత. ఎందుకంటే దేవుడికి ఎక్కడైతే తనను గుర్చిన భయము భక్తి ఉంటుందో అక్కడ ఆయన అనేక రీతిలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన అంటే గౌరవం కలిగిన వారు, ఆయన ఇక్కడ ఉన్నాడని, ఈ సన్నిధి ఆయనదని ఎవరైతే ఆ స్పృహను కలిగి ఉంటారో, ఇంతమందిలో కూడా ఎవరు కూడా స్పృశించని ఆ యొక్క స్పర్శను కలిగింపలేనటువంటి వ్యక్తులు కూడా ఆయన యొక్క మహిమ స్పర్శను తాకగలుగుతారు. నేను బ్రహ్నం గారి యొక్క కుటుంబం గురించి కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటే నేను విన్నాను. నీటికి వాంగ్మయంలో మీకు పొందుపరచబడతా ఉంటాయి. దాంట్లో కొంతమంది ఎక్కడో స్టేజ్ మీద దేవుడి ప్రవక్త నిలబడి ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థించబడుతున్నటువంటి ఆ వ్యక్తిని గురించి, ప్రార్థిస్తున్నటువంటి ప్రవక్తని గురించి ఇక్కడ ప్రేక్షకులలో ఉండి తీక్షణంగా గమనిస్తున్నటువంటి సహోదరులు కొంతమంది అసలు ఇది నిజంగానే సరి అయినదేనా, ఈయన చేసేదంతా సరి అయినదేనా, ఇదేమైనా జిమ్మిక్లా అనేటువంటి ఆలోచన కలిగి ఉండగా తనలో ఉన్నటువంటి ఆ ప్రశ్న స్పష్టత కోసం ఎదురు చూస్తుండగా దేవుడి భయభక్తులతో కూడుకున్నటువంటి సత్యమును వెతికే ప్రయత్నం చేయించుండగా ఆమెలో ఒక స్వరం చెప్పిందంట. ఏమని తెలుసా? ఎస్, దిస్ ఈజ్ మీ, ఇది నేనే అని చెప్పిందంట. ఆమె పక్కన ఉన్నాడు, పడుకుంటున్నాడు. మళ్ళీ మీకు అర్థమవుతుందా? ఎవరిలోనైతే పరిశుద్ధాత్మను అంతరంగంలో ఒక స్వరాన్ని పలికింపజేసి, అవును నువ్వు ఎవరినైతే చూస్తూ ఉన్నావో ఈ కార్యాలు మనుషుల వల్ల జరిగేవి కావు, ఇవి నా కార్యాలే అని చెప్తా ఉన్నాడు. ఇలా దేవుడి యొద్ద నుంచి గొప్పదైనటువంటి ఒక మహిమను, ఒక స్వరాన్ని, ఒక సమాధానాన్ని పొందుకోగలిగిన విశ్వాసం ఉండగా ఆమె పక్కనే మరొకరు నిద్రించడం కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ వ్యత్యాసము కుమ్మరించబడుతున్న అభిషేకంలో లేదు, కానీ ఆ అభిషేకమును స్వీకరించడంలో మన యొక్క ప్రవర్తనలో ఉంది. మన భయభక్తులే ఆయనకి ఇంపైనవిగా కనబడినవి అనుకోండి, ఎంతమందిలోనైనా సరే నిన్ను తాకకుండా దాటిపోడైనా. ఇగో ఈ రోజున మనం మాట్లాడబోయే కొద్ది మాటల్లో మీరందరూ కూడా, నేనైనా సరే మనమందరం కూడా భయభక్తులతో ముందు సాగిపోదాం.
శ్రద్ధాభక్తుల చేత ఆయన మనందరినీ తాకునట్లుగా ఆసక్తితో ముందుకు సాగుదాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన లేఖన భాగం గుండా మనం ముందుకు సాగిపోదాం. సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. కొలస్సీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం వచ్చి గమనించినట్లయితే, నీ కొరకును లవోదికీయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు, నా మాట జాగ్రత్తగా వినండి. నేను కొన్ని పదాలను నొక్కి వత్తాడి చెప్తా ఉన్నాను, ఎందుకంటే ఆ పదాలు సామాన్యమైనవి కావు, అందరికీ సాధ్యమయ్యేవి కావు. పాక్షిక గ్రహింపు అంట్లా, తక్కువలో తక్కువ గ్రహింపు అనట్లా. దేని గురించి మాట్లాడుతుండంటేనా, గ్రహింపు ఎలాంటిదంటే సంపూర్ణమైన గ్రహింపు. దేని విషయమై? సకల ఐశ్వర్యము కలిగిన వారి దేవుని మర్మమై ఉన్న క్రీస్తును ఎట్లా మసకగా కొంచెముగా ఏదయ్యా తెలిసి తెలుసుకోనట్లుగా కాదు, సంపూర్ణమైన గ్రహింపు కలిగి క్రీస్తును, ఏ క్రీస్తు? దేవుని మర్మముగా దాచిపెట్టబడిన క్రీస్తును స్పష్టంగా చూడగలిగేటువంటి, నేను మాట్లాడే మాటల యొక్క ఈ స్పష్టతను చూడగలిగే ప్రజలు ఎంతమంది అంటే భూమి మీద కొంతమంది. నా మాట వింటున్నారా? ఏ సంఘాన్ని పడితే ఆ సంఘానికి వెళ్ళి ఈ 2 మాటలు పలకండి ఒకసారి. సంపూర్ణ గ్రహింపు, మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా చూచుట. ఈ 2 పదాలు చెప్పండి. గ్రహిస్తున్నామే అంటారు. కొన్ని ప్రశ్నలు అడిగి చూడండి. వారు వింటున్నటువంటి ఈ మాటలు ఎంత లోతైనవో. ఇది ఎవరిని తగ్గించాలనే ఉద్దేశంతో చెప్పట్లేదు. మెజారిటీ పాస్టర్లు అనబడిన వారికి కూడా ఈ విషయాలు తెలియదయ్యా. మర్మమై ఉన్నటువంటి క్రీస్తుని స్పష్టంగా ఎలా చూడాలో తెలియని దినాలు ఇవి. అనుమానం కలిగిన వారు కూడా చూడలేకపోతూ ఉన్నారు. ఇంకొచ్చు ముందుకు సాగిపోతాను. అంటాడు, తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నారు. ఏంటి పౌలు గారు పోరాడం ఏంటయ్యా? ఆయన కత్తులు కట్టలు పట్టుకుంటాడా? అలాంటిది కాదు. ఆయన చేసే పోరాటం అంతా మోకాళ్ళ పోరాటమే, ఆయన పరిచర్య పోరాటమే. ఈ పోరాటం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఒకటే, ఏంటంటే మీరు ప్రేమయందు అతకబడాలి. 1, 2 సంపూర్ణమైన గ్రహింపు కలిగి ఆ సకలైశ్వర్యములు కలిగిన వారిగా మీరు ఉండాలి. వీటి మూలముగా దేవుని మర్మముగా దాచిపెట్టబడిన క్రీస్తుని స్పష్టంగా చూడాలా. సాధారణంగా మనందరికీ మర్మం అనే పదం చాలా ఇష్టం కదా, చాలా ఇష్టం. మర్మమా, మిస్టరీయా? అవునయ్యా, క్రీస్తు దేవుని మర్మముగా ఉన్నాడు. ఆయన దేవుని మర్మముగా క్రీస్తు పెట్టబడ్డాడు. ఇంతకీ మీకు క్రీస్తుని మీరు స్పష్టంగా చూడగలుగుతున్నారా? ఈ ప్రశ్నకి సమాధానము ఇప్పుడు నేను అడగా. మీ మనసులో మీరే సమాధానాలు చెప్పుకోండి. కానీ క్రీస్తును చూడగలిగావా? స్పష్టంగా చూడగలిగావా? ఎక్కడెక్కడ చూడగలిగావు? ఇదే అసలైనటువంటి ఈరోజు మనం పొందవలసిన ప్రత్యక్షత. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం కూడా అదే, మర్మమై ఉన్న క్రీస్తు. అంతే, మర్మమైన క్రీస్తే. స్పష్టంగా చూసే పని తర్వాత చేద్దాం. ఇప్పుడు ఏం చేయ? మర్మమై ఉన్న క్రీస్తు. దానిలో నా ఉపశీర్షికను ఇంకొంచెం ముందుకెళ్ళాక చెప్తా. ఏంటది? దానిలో ఉపశీర్షికను ఇంకొంచెం ముందుకెళ్ళాక చెప్తా. కానీ దానికి వెళ్ళడానికంటే ముందు కొన్ని పునాదులు పెడతాను, కొన్ని అంశాల రీతిగా పునాదులు పెడతాను. దానిలో పెట్టడానికంటే మునుపు కొన్ని కొటేషన్స్ కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. 3 భిన్నమైన కొటేషన్లు ఈ 3 భిన్నమైన మార్గాల్లో ప్రయాణం చేస్తాయి. కానీ ఈ 3 కూడా క్రీస్తు మర్మములో భాగములై ఉన్నవి. జాగ్రత్తగా గమనించాలి. ఈ 3 భిన్నమైనవి, ఈ 3 భిన్నమైన కోణాల కూడా ప్రయాణం చేస్తాయి. కానీ ఈ 3 మర్మమై ఉన్నటువంటి క్రీస్తులో భాగమై ఉన్నవి. దానిలో మొట్టమొదటి మీకు ముందు పెడతాను చూడండి. 65-1127 65-1127B.
65-1127B దాంట్లో 212వ పేర చూడండి. 212. ఇప్పుడు ఆయన వాగ్దానం చేశాడు. So that sets the Bible just exactly to this day. కాబట్టి అది ఈ రోజుకి అది నిజముగానే ఎలాగూ పొందుపరచబడతా ఉందో చూడండి. And the Sodom and Gomorrah. సొదొమ మరియు గొమొర్రాలను మీరు చూస్తే And Elijah was not. That wasn't Elijah. అక్కడ ఏలియా కాదు. That was the spirit of God on Elijah. దేవుడి ఆత్మే ఏలియా మీద ఉన్నది. అది ఏలియా కాదు. దేవుడి ఆత్మే ఏలియా మీద ఉన్నది. ఏంటది? సొదొమ గొమొర్రా అంటాడు, ఏలియా అంటాడు, దేవుడు ఆత్మ అంటాడు. సొదొమ గొమొర్రా కాలంలో ఏలియా ఉన్నాడా? సొదొమ గొమొర్రా కాలంలో ఏలియా ఎక్కడ వాడయ్యా? ఆ సమయంలో ఎవరున్నారు? అబ్రహాం ఉంటాడు, లోతు ఉంటాడు, ఏసారా అంతే. అక్కడికి ఏలియా ఎట్లా వచ్చాడు అని అంటాడు. జాగ్రత్త, మీరు క్రీస్తుని స్పష్టంగా చూడాలన్న కోరిక. క్రీస్తుని స్పష్టంగా చూడాలంటే సంపూర్ణమైన గ్రహింపు రావాలి. సంపూర్ణమైన గ్రహింపుతో పాటు ప్రేమగా అతకబడాలి. ఎందుకంటే సంపూర్ణమైన గ్రహింపు అంటే ద కంప్లీట్ రెవల్యూషన్. ద కంప్లీట్ రెవల్యూషన్ కమ్స్ వెన్ యు ఆర్ అటాచ్డ్ టు ద డివైన్ లవ్. దైవికమైన ప్రేమతో నువ్వు అతకబడినప్పుడు ఆ పరిపూర్ణమైన ప్రేమలోనే పరిపూర్ణమైన ప్రత్యక్షత వస్తుంది. ఆ పరిపూర్ణమైన ప్రత్యక్షత నీవు మర్మముగా దాచిపెట్టబడిన క్రీస్తుని స్పష్టంగా చూడగలగడం నీకు అలవాటు అవుతుంది. నేను చెప్పుచున్న సంగతుల్లో కనుక క్రీస్తు నువ్వు చూడలేదనుకో, నీలో ఉండే క్రీస్తు నువ్వు చూడలేవు. నా మాట మీకు అర్థమైందా? నేను చెప్పబోతున్న సంగతులలో క్రీస్తుని స్పష్టంగా చూడలేకపోతే నీలో ఉన్న క్రీస్తుని నువ్వు స్పష్టంగా చూడలేమంటాడు ఆయన. ఇంకొంచెం ముందు చదువుదాం. ఆయన అంటాడు అక్కడ ఏలియా కాదు, అది దేవుడి ఆత్మ ఏలియా పైన పెట్టబడింది. Elijah was just a man. ఏలియా కేవలం ఒక మనుష్యుడే. Now we have had Elijah. మనకి ఇక్కడ ఏలియాలు ఉన్నారు. And Elijah's coat. ఏలియా యొక్క దుప్పటి కూడా ఉన్నది. And Elijah's mantles. ఏలియా యొక్క కర్ర కూడా ఉన్నది. And Elijah's everything. ఏలియా యొక్క సమస్తం ఉంది ఈ రోజు మన దగ్గర. But the Elijah was this day is the Lord Jesus Christ. కానీ ఈ దినపు ఏలియాయే ప్రభువైన యేసుక్రీస్తు. ఏంటిది? ఈ మాట మీరు కాబట్టి ఇట్లా విన్నారు. ఇదే మాట నేను సంఘశాఖలు చెప్పాను అనుకో, ఫస్ట్ నన్ను అర్జెంటుగా స్టేజ్ మీకు దిగమంటారు. మీరు ఆడ వింటున్నారా? ఈ కాలపు ఏలియాయే క్రీస్తా, ప్రభువైన యేసుక్రీస్తా. ఈ కాలపు ఏలియా ప్రభువైన యేసుక్రీస్తా, ప్రవక్త, సాధారణమైన మానవుడు. క్రీస్తుని ఎలా పిలువబడుతున్నాడు? పర్లేదులే బ్రదర్, ఇది కొంచెం విన్నట్టుగానే ఉన్నట్టు అనిపిస్తుంది. దీని అట్లా కాసేపు ఉంచండి. ఇదొక క్రమం, ఇదొక వరుస. ఆపుతారు, దాన్ని పక్కన పెట్టండి. రెండో దానికి వద్దామా? సిద్ధంగానే ఉన్నారా? సరే, మంచిది. మరొకటి మీ ముందు పెడతాను చూడండి. (55-0109E) జాగ్రత్తగా గమనించాలా? 55-0109E అంశం పేరు బిగినింగ్ అండ్ ఎండింగ్. చూస్తలేదు కదా? 55-0109 కరెక్టేనా? ఏంటది? కరెక్టే కదా జరిగింది? అంత క్వశ్చన్ మార్క్ పెట్టారండి. సరే, మంచిది. దాంట్లో 112 112వ పేర చూడండి. అయ్యా, మీకు బోధ కావాలా, ఉపదేశం కావాలా? బోధ కావాలా, ఉపదేశం కావాలా? బోధ కావాలంటే చెప్పండి, ఫటాఫటా చెప్పేసి నేను ప్రభుత్వ బోధ పడులేస్తా. కానీ ఉపదేశం వైపు తీసుకెళ్ళాలా? ఉపదేశం వైపు తీసుకెళ్ళినప్పుడు ఇట్లాగే నిశ్శబ్దాలు ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి, గట్టిగా పట్టుకునే ప్రయత్నించండి. 112వ పేర చూడండి. ఆ సమయంలో మిఖాయేలు దూత నిలబడతాడు. గొప్ప రాజు మిఖాయేలు క్రీస్తు అయి ఉన్నాడు. ఎవరు? ఇది రెండోది. మొదటిది ఈ కాలపు ఏలియానే క్రీస్తు. రెండోది మిఖాయేలు దూత క్రీస్తు.
అయ్యా స్పష్టంగా క్రీస్తుని చూడగలగాలి అన్నప్పుడు దీంట్లో ఏముంది అనుకుంటారు. ఇలాంటి బయట పెడుతుంటే ఇట్లుంటుందా అనిపిస్తూ ఉంటుంది. అందుకే దేవుడు మర్మమై ఉన్న క్రీస్తు బయలుపడటాన్ని వర్తమానం చెప్తున్నప్పుడు ఎంత అద్భుతమైన మర్మాలు మాట్లాడతాడు. అక్కడ మిఖాయేలు ఎవరు? దూతల్లో ఎన్ని రకాలు ఉంటాయి? దూతలు ఎన్ని రకాలు ఉంటాయి? మాట్లాడతలేరమ్మా మీరంతా. 7 రకాలు: రఫాయేలు, రఘుయేలు, రమాయేలు, గబుయేలు. రాయబడిన బైబిల్లో ఉన్నాయి చెప్పండి అయ్యా. కెరూబులు, సెరాపులు, ఇంకా బైబిల్లో రాయబడినవే. ప్రధాన దూతలు ఆర్కేంజల్స్ అంటారు వాటిని. ఆర్కేంజల్స్, చెరుబమ్స్, సెరుబమ్స్ అండ్ ఆర్కేంజల్స్. కెరూబులు, సెరాపులు ప్రధాన దూతలు. ఈ ప్రధాన దూతలు ఎవరో తెలుసా? పడద్రోయబడినటువంటి లూసిఫర్ గాడు ప్రధాన దూతలకు దూతవాడు. ఈ మిఖాయేలు అనే దూత కూడా ప్రధాన దూతలకు దూత. అంటే అన్నిటికీ వాడబడతారు, కానీ దూతలలో ప్రధాన దూత. వీరు సాధారణమైన దూతలు గారు, వీరు ప్రత్యేకించబడిన వారు. కానీ దేవుడు ప్రవక్త మాట్లాడుతూ అంటాడు, ఒక దినాన ద గ్రేట్ ప్రిన్స్, ఆ గొప్ప రాజు నిలబడతాడు. ఎవరు గ్రేట్ ప్రిన్స్? మిఖాయేలు దూత అట. మిఖాయేలు దూత గ్రేట్ ప్రిన్స్, గొప్ప రాజుగా ప్రస్తావించబడి ఇప్పుడు ఆయన అంటాడు, అసలు మిఖాయేలు దూత క్రీస్తు అన్నాడు. ఈ రోజున వర్తమానం పైన జరుగుతున్న దాడిలో ఇదో ప్రశ్న. ఈ వర్తమానాన్ని అనుసరిస్తున్న వారు మిఖాయేలుని క్రీస్తు అంటారు. ఇది ఎక్కడి బోధ? ఎవరు నిరూపిస్తారు బైబిల్లో అని ప్రగల్భాలు పలిగే వరకు లేకపోలే రోజున. దేనికయ్యా దాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు అంటే, మర్మమై ఉన్నటువంటి క్రీస్తుని అరకొరగా మసకగా చూస్తున్న వారు వేరు, స్పష్టంగా చూస్తున్న వారు వేరు. స్పష్టంగా చూడగలుగుతున్న వారు కొంతమందే, అంతేనా? అందుకే క్రీస్తును ఈ మూడింటిలో చూడగలగడం అనేటువంటిది ఉన్నత స్థాయి ప్రత్యక్షత. ఒకటి, ఈ కాలపు ఏలియాయే క్రీస్తు. 2, మిఖాయేలే క్రీస్తు. ఇదివరకు విన్నారేంది? విన్నారా? మరి మొహాలకు అర్థం కావట్లేదు, మీరు ఎట్ట పెట్టినారు? ఎండ కొడుతుందా? కానీ సరే నేను బోధిస్తా, ఇక ఉపదేశం ఆపేసి బోధ చేస్తా. చూడండి, దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. కాదు, బలమైనటువంటి ఆహారాన్ని పట్టుకుందాం. ఒకసారి ఆలోచించండి బ్రదర్, నిజంగానే ఈ కాలపు ఏలియాలో క్రీస్తును చూసినప్పుడు స్పష్టంగా, మిఖాయేలులో కూడా క్రీస్తును చూసినప్పుడు స్పష్టంగా, నీలో నేను, నాలో నువ్వు చూసుకోలేమా? మనలో ఉన్న క్రీస్తు మనకు కనబడ్డా? వారిలోనే క్రీస్తు కనబడితే మనలో క్రీస్తు ఎందుకు కనబడ్డు? వారిలోనే క్రీస్తు చూడగలగాల. మూడోది అదే. మూడోది చూడండి, కొటేషన్ కూడా చూపిస్తాను మీకు. (64-0705) 64-0705 దానిలో 160వ పేర. She is smitten from the church. ఆమె సంఘం నుంచి కొట్టబడ్డది. From the church body. ఏది? సంఘం యొక్క దేహం నుంచి కొట్టబడ్డది. Smitten with her master. ఆయన యొక్క యజమానుడి చేత కొట్టబడ్డది. For the same purpose. అదే కారణం కోసము. She is the word. ఎందుకంటే ఆమె వాక్యమై ఉన్నది. వాక్యం ఎవరు? క్రీస్తే వాక్యము. కానీ ఆయన అంటాడు, క్రీస్తు కాదు, ఇప్పుడు ఆమె వాక్యం అన్నాడు. ఆమె ఎవరు? మీరే. బా, ఇంత డౌట్ ఉంటే ఎట్లా అయ్యా? ఆమె ఎవరంటే మేము అనాలి కదా. ఆమె ఎవరు? మనం అనరా? మనమే. మనలో ఆ క్రీస్తుని మనం స్పష్టంగా చూడగలగాలంటే, ఇంతకు మునుపున్న వారిలో ఎలాగో తను ప్రత్యక్షపరచుకున్నాడో తెలియగలగాల. వారిలో ప్రత్యక్షపరచుకున్న విధానానికి రాకడకి సంబంధం ఉంది. నా మాట వింటున్నారా?
వారిలో తను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానానికి రాకడకి స్పష్టమైన సంబంధం ఉన్నది. అయితే మొదటిగా నేను కొంత సమయాన్ని ఇదివరకు ప్రస్తావించబడినప్పటికీ కొన్ని విషయాల్ని ఈ కాలపు ఏలియాయే యేసుక్రీస్తుని గురించి మీకు స్పష్టంగా అర్థమవునట్లు చేస్తా. ఆ తర్వాతే మికాయేలు ఎట్లా క్రీస్తు అవుతాడో చూపిస్తా. మూడోది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే నాకు బోధిస్తారు ఇక లాస్ట్కి. మీరు వింటున్నారా? మూడోది మీరు నాకు బోధించి వెళ్ళాలి ఈ రోజున. వింటున్నారా? సరే, మొదటి గమనించినాం. ఏది? ఈ కాలపు ఏలియాయే క్రీస్తు. ఎస్ఆర్నో? ఈ కాలపు ఏలియా ఎవరు? విలియం మేరియన్ బ్రహ్మ్. ఇప్పుడు ఈ కాలపు ఏలియా క్రీస్తు అన్నాను కదా, ఈ కాలపు ఏలియాలో ఈ ప్రవక్త పేరు పెట్టి చెప్పండి అప్ప సెంటెన్స్. మీకు అర్థమైంది, ధైర్యం సరిపోతలే. అయిపోయింది. నువ్వు తప్పుడు మొదలకి వెళ్ళిపోయావు, నువ్వు జారి పడిపోయావు, నువ్వు నిలబడలే అంటారు ఇక. కానీ మరి ఈ కాల గడియ వర్తమానికుడు వచ్చి ఈ కాల వర్తమానికుడే ఈ కాలంలోనే ఏలియాయే క్రీస్తు అంటే దానికి ఆమె అనాల్సిందేగా. ఎస్ఆర్నో? ఎట్లా అవుతాడు ఆయన అంటే కొంచెం మూలాల దగ్గరికి వెళ్ళిపోదామయ్యా, మూలాల్లోకి వెళ్ళిపోదామా? ఎస్ఆర్నో? చాలా సింపుల్గా చెప్తా ఉన్నా చూడండి. ఇప్పుడు మంచిగా గమనించండి. ఆవిడ చెవులు గిలుకుంటే జత్తుగాడు ఉన్నాడు. ఈ చెవులు గిలుకుంటే జత్తుగాడు నేను విన్నాను, చూపిస్తాను. వీడు ఎలా ఉన్నాడు అడుగుతా. ఎలా ఉన్నాడు వాడు? చక్కగా ఉన్నాడు. ఇదది కోడిపుంజు జుట్టేసుకొని చక్కగా ఉన్నాడు. ఇప్పుడు వాడిలో పిచ్చిని కలగజేసి ఒక ఆత్మ దూరింది. మంచిగా వినండి. ఏంటది? పిచ్చిని కలగజేసి ఒక ఆత్మ దూరింది. దూరిన తర్వాత నేను అడుగుతాను, ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడు అని అడుగుతా. కరెక్టేనా? ఇప్పుడు కింద గిలుకుంట ఋత్విక్ గారు ఉన్నారు, వారు చక్కగా కనబడుతూ ఉన్నారు. వారిలో వెర్రిని కలిగించి ఆత్మ లేని వారి లోపలికి పెట్టబడడం జరిగింది. ఇప్పుడు అడుగుతా, వారు ఎలా కనబడుతున్నారు? వాడెవడు? వెర్రోడా? మంచోడులో నుంచి వెర్రోడికి వచ్చేసింది. దేని బట్టి? వాడిలో ఉన్న ఆత్మను బట్టే. ఎస్ఆర్? ఇక్కడ ఈ కాలపు ఏలియాయే క్రీస్తు అని చెప్పబడ్డానికి ఆత్మే కారణము. అంతే. దాన్ని దేవుడి యొక్క లేఖనాలు కూడా ఆయన అంటాడు. జాగ్రత్తగా గమనించండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ. అంటే వారిలో ఏ ఆత్మ ఉంది? ఇప్పుడు మాట చెప్పండి. వాడిలో వెర్రాత్మ వస్తే వెర్రివాడైనట్టుగా, పిచ్చి ఆత్మ వస్తే వాడు పిచ్చోడైనట్టుగా, క్రీస్తు ఆత్మ వస్తే వాడు ఏమవ్వాలా? క్రీస్తు అవ్వాలా? ఇప్పుడు చెప్పండి. ఈ కాల వర్తమానికుడు ఏలియా క్రీస్తు అన్నాడు. ఈ కాల వర్తమానికుడి దగ్గర పేరు పెట్టి చెప్పండి. మీరు అయిపోయారు. ఇంతకీ మీరు క్రీస్తులేనా? మీకైతే ఇంత ఆమెలు, కానీ అక్కడ చెప్పడానికి బాధ వచ్చిందా? ఎందుకంటే ఈ రోజున ఎదురాడే ఆత్మలు, ఎదురాడే సంఘాల సంఖ్య ఎక్కువ. సంపూర్ణ గ్రహింపు కలిగి క్రీస్తును స్పష్టంగా చూడలేకపోయేవారు ఉన్నారు కనుక ఈ రోజున ఈ మాటలు పలకడానికి సంకోచిస్తున్నారు. కానీ ఖచ్చితంగా మనం క్రీస్తులమే, తప్పకుండా క్రీస్తులమే. పాత నిబంధన మొదటి కొరకు కూడా దేవుడి యొక్క వాక్యం చెప్తా ఉన్నట్టు ప్రవక్తలలో క్రీస్తు ఆత్మ నివాసం చేసింది. వారిలో ఉండే ఆత్మను బట్టి వారు ఏమై ఉన్నారు అనేటువంటి ఆ మాట ఉత్పన్నమవుతూ ఉంటుంది. క్రీస్తు నివాసము చేయుచున్న ఆత్మ వలన వారు క్రీస్తులుగానే పిలువబడతారు. ఆమేన్. ఇప్పుడు ప్రవక్త ఎల్లవేళలాగా దేవుడితోనూ వాక్యంతో పోల్చబడ్డారు. నా మాట వింటున్నారా? ప్రవక్తలు ఎల్లవేళలా దేవుడితో వాక్యంతో పోల్చబడ్డారు. కరెక్టేనా? నేను ప్రవక్తల దగ్గర ఉన్నాను, తర్వాత దూత దగ్గరికి వస్తా, తర్వాత మన దగ్గరికి వస్తా. నేను ఇక మొదటి దాని దగ్గరే ఉన్నా. ప్రవక్తలు దేని చేత?
దేవుడి చేత, వాక్యము చేత పోల్చబడతా ఉన్నారు. ప్రవక్తలు దేవదూతల చేత కూడా పోల్చబడతా ఉంటారు. నా మాట వింటున్నారా? ఇట్లాగే ఒక ఆమె పాపం ఒక ఆయన దగ్గరికి ముసుగేసుకొని వచ్చి నా పరిస్థితి ఏందమ్మా అని అడిగితే ఆమెకు తెలిసిన 4 చింతకాయ మంత్రాలు వేసి భూమిని తెరిచి భూమిలోంచి ఒక ఆయన పైకి తీసుకొస్తా ఉంది. తీసుకొచ్చినప్పుడు ఆయన వస్తున్నటువంటి ఆయన భీకరమైన రూపాన్ని చూసి ఆమె ఒక మాట పలికింది. ఏమన్నదామే? నాకు ఎవరో కనబడుతున్నారు. ఆయన ఎలా ఉన్నాడు? భీకరమైన దేవదూతలా కనబడుతున్నాడట. కానీ ఆయన ఎవరు? ఒక ప్రవక్త, జస్ట్ ఎ మ్యాన్. ఒక సాధారణమైన మానవుడు దేవదూతలా కనబడతా ఉన్నాడు. ఒక సాధారణమైన మానవుడే దేవుడిలా కూడా కనబడుతున్నాడు. అదే సాధారణమైన మానవుడు వాక్యంలా కూడా కనబడుతున్నాడు. ఈ ఘనత, ధన్యత దేవుడు ఒకప్పుడు ప్రవక్తలకు మాత్రమే ఇచ్చాడు. కానీ దూతలకు ఇచ్చినట్టుగా చాలా మందికి తెలియదు. అన్నమాట వింటున్నారు? ప్రవక్తలకు ఇచ్చాడు, అడపదడప అక్కడెక్కడ వింటూ వస్తాము. కానీ దూతలకు సైతం ఆయన అలాగే ఇచ్చాడు. దానిని బట్టి ఆయన అంటాడు, మిఖాయేలు దూత క్రీస్తే. మిఖాయేలు క్రీస్తా? అబ్సల్యూట్లీ. కానీ ప్రవక్తలు ఎలాగో వాక్యంగా పిలువబడుతున్నారు, ఎలాగో దైవాలుగా పిలువబడుతున్నారో లేఖనే మనకు సమాధానం ఇవ్వాలా? దేవుడి వాక్యం చెప్తా ఉంటే చూడండి. నిర్గమకాండము 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా మోషేతో ఇట్లనెను, నేను నిన్ను ఫరోకి దేవుడిగా నియమించి తిని. ఇక్కడ ఎవరికి ప్రాబ్లం రాలే, ఏ సంఘ క్రైస్తవుడికి ప్రాబ్లం రాలే. ఏది అప్పుడు ఈ మాట మాట్లాడితే వారు అంటారు, ప్రజలందరికీ కాదయ్యా, ఓన్లీ ఫరోకి మాత్రమే. అంటే ఒక్కడికైతే దేవుడికి ఉండొచ్చా? ఒక్క మానవుడికి దేవుడికి ఉండొచ్చా? నాకు ఒక భక్తుని పెట్టుకుంటే సరిపోద్దా? ఏ తప్పిదాలు కూడా కాపాడబడతారా? మూర్ఖత. దేవుడు ఆది నుంచి కూడా తన ప్రవక్తలలో ఎప్పుడు ఒక సూత్రం ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. తన ప్రజలకు జరగబోయేదాన్ని దేవుడు ప్రవక్తలు జరిగిస్తాడు. మొట్టమొదటిగా ప్రజలను శిక్షించే ముందు ఆ శిక్షలోకి ప్రవక్తలు నడిపిస్తూ ఉంటాడు. ప్రజలకు జరిగించబోయే తీర్పును దేవుడు ప్రవక్తలో ప్రదర్శింపజేస్తాడు. అదే ప్రజలకు కలిగింపజేయ ఆధిక్యత ముందు ప్రవక్తలకు అనుగ్రహిస్తాడు. ఆయన నిన్ను నన్ను దైవాలుగా మార్చాలని, నిన్ను నన్ను క్రీస్తుగా మార్చాలని, నిన్ను నన్ను వాక్యంగా మార్చాలని మనకంటే ముందుగా ప్రవక్తలు మార్చి చూపిస్తున్నాడు ఆయన. అట్లా మార్చే ప్రయత్నంలోనే దృశ్యాంతాలుగా చూసినప్పుడు చాలా చోట్ల కనబడతా ఉంటుంది, మోషే నిజంగా దేవుడే. ఏంటది? ఇక్కడికి బిట్ కట్ చేస్తుంటే భలే కనబడుతుంది చూసేవాడికి. ఇప్పుడు కొత్తగా వీళ్ళు మోషేను దేవుడిగా చేసుకునే బ్యాచ్ అంటారు. కరెక్టేనా? కానీ అక్కడితో ఆగిపోలే. అదే అధ్యాయంలో ఇంకొచ్చే ముందుకు రండి. సరే, 4వ అధ్యాయము అదే గ్రంథంలో 4వ అధ్యాయం 16వ వచనం. అయితే నీకు బదులు జనులతో మాట్లాడుచు అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడుగా ఉండువు. నీవు అతడికి దేవుడుగా ఉండువు. ఇప్పుడు అదే మోషేని మళ్ళీ అహరోనికి చెప్తా ఉన్నాడు. ఏమని? నువ్వు ఫరోకి దేవుడివే, అహరోను కూడా దేవుడివే. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఇక్కడ మోషేని గురించి దేవుడు ఏ మాటలైతే మాట్లాడాడో ఇదే ప్రత్యక్షతతో ఈ కాల ఏలియా కూడా దేవుడు క్రీస్తు అని చెప్తుంటే ప్రజలకు అర్థం కాలే. క్రీస్తుని స్పష్టంగా చూడలేకపోయారు. ప్రవక్తలలో క్రీస్తునే స్పష్టంగా చూడలేకపోతే దేవదూతలు ఎట్లా చూడగలుగుతావు? దేవదూతలను చూడలేకపోయిన వాడివి నీలో నాలో ఎలా చూసుకోగలుగుతావు? వారిలో ఉన్న క్రీస్తుని చూడలేకపోతున్నావు స్పష్టంగా. అదే నీకు మర్మయుక్తంగా కనబడతా ఉంటే నాలో క్రీస్తున్నాడని నేను చెప్తున్నప్పుడు ఏడి కనబడ్డే అని అడగడంలో కూడా మూర్ఖతే. ఈరోజు జరుగుతున్నదే. ప్రవక్తల్ని కేవలం క్రీస్తుతోనో దేవుడితో మాత్రం పోల్చింది కాదు, వాక్యంతో కూడా పోల్చాడు ఆయన. దేవుడు యొక్క లేఖనాల్లో చెప్తా ఉంటాడు చూడండి, కొటేషన్ కూడా చూపిస్తాను.
62-0513M. 62-0513M. దానిలో 75వ పేరు చూడండి. 75. మరియు దేవుడి యొక్క వాక్యం ఎప్పుడైతే వచ్చునో ఒక నిజమైన సేవకుడి దగ్గరికి ఆ నిజమైన దేవుడి వాక్యం ఎప్పుడైతే వస్తునో ఆయన ఖచ్చితంగా ఆ వాక్యం పట్టుకొని ఆయన ప్రయాణం చేయాల్సిందే. ఎలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క దేవుడి సేవకుడు ఉన్నా ప్రవక్త ఉన్నా వాక్యమైన దగ్గరికి వస్తే మాత్రం ఆయన ప్రయాణం చేయాల్సిందే. ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నా తాను ప్రయాణం చేయాల్సిందే. ఏ విధము చేతనైనా సరే ఆయన వెళ్ళాల్సిందే. ఆయన సిద్ధముగా ఉన్నా దాన్ని చేయాలని కోరిక కలిగి ఉన్నా ఆయన చెయ్యాలని ఉద్దేశం కలిగి ఉన్నా ఆయనకు చెయ్యాలనిపించకపోయినా ఏదైనా సరే దేవుడి యొద్ద నుంచి తన యొక్క వాక్యము నిజ సార్వెంటికి నిజమైన సేవకుడికి వస్తే ఆ వాక్యాన్ని పట్టుకుని ప్రయాణం చేయాల్సిందే. ఎందుకంటే ఇది దేవుడి యొక్క మాటలు. ఈ ప్రవక్త దానిని మోసుకొని వెళ్ళాలి. ఆయన ఎలాంటి మూర్ఖత విషయాల కోసం వెళ్ళకూడదు. ఆయన డబ్బు కోసం ప్రయాణం చేయకూడదు. ఆయన ఏదో పేరు ప్రఖ్యాతల కోసం నిజ సేవకుడు ప్రవక్తలు ప్రయాణం చేయకూడదు. వారు దేవుడి నామంలోనే ప్రయాణం చేయాలి. ఒక్కదాని కోసమే. ఆయనకు ఒక ఖచ్చితమైన కర్తవ్యం ఉన్నది. ఆయన దేవుడి చేత పంపబడ్డాడు. ఆయన దేవుడి వాక్యమై ఉన్నాడు. మంచిగా ప్రవక్తలని దేవుళ్ళు అన్నాడు, ప్రవక్తలని దేవదూతలు అన్నారు, ప్రవక్తలు ఇప్పుడు అంటాడు వీరే వర్డ్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఆయన ప్రవక్తలే దేవుడి వాక్యమై ఉన్నారు అంటున్నాడు. కరెక్టేనా? గమనించగలుగుతున్నారుగా? ప్రవక్తలు దేవుళ్ళ, ప్రవక్తలు దేవదూతల, ప్రవక్తలు దేవుడి వాక్యాల. ఇంకొంచెం ముందుకు చదవండి. ఎందుకో తెలుసా? ఎందుకు ప్రవక్తలు దేవుడి వాక్యంతో పోల్చాడు? ఎందుకంటే ఆయన దేవుడి యొద్ద నుంచి వచ్చి ఆ వాక్యమును మోయుచున్నాడు కనుక ఆ మోయుచున్న వాడు మోయుచున్న దానిని బట్టి వాక్యముగా మలచబడ్డాడు. ప్రవక్తల్లో క్రీస్తు, ప్రవక్తల్లో దేవుడు, ప్రవక్తల్లో దేవదూతలు, ప్రవక్తలు దేవుడి వాక్యము, తాను ప్రవేశపెట్టిన విధానము, వారు పిలువబడుతున్న విధానాన్ని స్పష్టంగా చూడడానికి నిజంగా ప్రత్యక్షత కావాలి. ఆయన ఇదివరకు కూడా మీకు చెప్పాను ఒకసారి, నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయదలుచుకోలేదు, నేను దాని ముందు నుంచి కొనసాగిస్తా. అని అంటాడు, నాలో 2 భాగములు ఉన్నవి. వన్ ఈజ్ హ్యూమన్ పార్ట్, అనదర్ వన్ ఈజ్ గాడ్స్ పార్ట్. ఒకటి మనుష్య భాగము, మరొకటి దేవుడి భాగం. నేను ఎన్నడైతే దేవుడి భాగము చేత నేను చెప్పవలసిన సంగతులు చెప్తానో అప్పుడు మాట్లాడుచున్నది నేను కాదు, క్రీస్తే. ఎన్నడైతే నా మనుష్య భాగం నుంచి మాట్లాడతానో, మనుష్య భాగం నుంచి ప్రకటన జరుగుద్దో, మనుష్య భాగం నుంచి బోధ జరుగుద్దో అది దేవుడి యొద్ద నుంచి కాదు, నా యొద్ద నుంచి వచ్చిందే. దీన్ని అర్థం చేసుకోగలగడమే నిజమైన ప్రత్యక్షత. ఏ ఏ సంగతులలో దేవుడి ఆత్మచేత మాట్లాడినాడు, ఏ ఏ సంగతులలో ఆయన క్రీస్తుగా ఉండి బోధ చేశాడో, ఏ ఏ సంగతులలో మానవుడిగా ఉండి కార్యాలు చేశాడో, ఈ స్పష్టత తెలియడంలోనే ప్రత్యక్షత ఆధారపడి ఉంది. అన్ని చోట్ల క్రీస్తులాగా ఉండేనా? లేదు. అన్ని చోట్ల దేవుడి వారే కాకుండా మనుషుడిలాగా మాత్రమే ఉండేనా? ఉండలేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? మీరు ఎప్పుడు దుర్మార్గులుగానే ఉంటీరా? ఓకే, సమాధానం చెప్పకండి.
మీరెప్పుడు మంచివారిగానే ఉంటిరా? మరి ఏం చేసిరి? స్విచ్ నొక్కినట్టుగా నచ్చినప్పుడు దేవుడు అయితిరి, నచ్చినప్పుడు మనిషి అయితిరి. ఎస్ సార్ నో? కరెక్టేనా? కొన్నిసార్లు అయ్యా నేను చెప్పేది ఆత్మ సంబంధంగా క్రీస్తు ఆత్మ అనుభవపూర్వకంగా ముందుకు సాగించిన వారు దీని అనుభూతిలో చెప్పగలుగుతారు. కొన్ని నీ కార్యక్రమాలని గత జీవితంలో చూసుకుంటే అది ఏం చేసావో తెలీదు, పదార్థమా, ప్రేమనా, సమయమా, కాలమా తెలీదు. కానీ కొన్ని నీ నియంత్రణలో కూడా లేకుండా కచ్చము 100% ఆయన నడిపింపులోనే కాలమును సమయమును గడుపుచు పదార్థాన్ని కూడా నువ్వు వెచ్చిస్తూ ముందుకు సాగి ఎలా నడుస్తున్నాడో నీకే తెలియకుండా నడిచావు నువ్వు అక్కడ. ఇలాంటి గడియల్ని కనుక నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోకపోతే నా సహోదరుడా, నువ్వు ఇంకా క్రీస్తుని అనుభవంగా తెలుసుకోవట్లేదు. నువ్వు పర్సనల్గా దేవునితో పాటు నువ్వు టచ్ అవ్వట్లేదు. ఇంకా కొన్నిసార్లు చేసే ప్రయాణమో, చేసే పనో, చెప్పే మాటలో, వినేటువంటిదో, ఏ కార్యమో చేస్తూ ఉంటావు. ఒకసారి నేను ఏం చేస్తున్నాను అనిపిస్తూ ఉంటుంది. నేను ఎలా చేయగలుగుతున్నాను, ఇది ఏది నన్ను నడిపించుతున్నది అనే ఆలోచనలతో కూడుకున్నప్పుడు నీకు తెలీదు దాని వెనకాల ఒక డైనమిక్ పవర్ని నడిపిస్తూ ఉంది. ఆ డైనమిక్ పవర్ నీలో వచ్చినప్పుడు యు ఆర్ నాట్ ఏ హ్యూమన్ ఎనీమోర్. నువ్వు ఇక మనుషుడిగా లేవు. నీవు మనుష్యుడి స్థాయిని దాటి దేవుడు ప్రవక్తలో వ్యక్తి క్వశ్చన్ అడుగుతాడు, ఈజ్ విలియం మ్యారియన్ బ్రనమ్ మోర్ దెన్ ఎ మ్యాన్? అంటే ఆయన రాసిన ప్రశ్నలో బ్రనమ్ అనే వ్యక్తి మనిషి కంటే కొంచెం ఎక్కువైన వాడా? తన దీనత్వంలో కాదన్నాడు ఆయన. బట్ వెన్ హీ రిసీవ్స్ ఎ వర్డ్ ఫ్రమ్ లార్డ్, వెన్ హీ రిసీవ్స్ ద స్పిరిట్ ఆఫ్ లార్డ్, దేవుడి వాక్యాన్ని పొందుకున్నప్పుడు కానీ, దేవుడు ఆత్మను పొందుకున్నప్పుడు కానీ, నేను ఇదివరకు నడిచినటువంటి నా నడవాక ఆ మానవ నడవడిక కంటే ఎంతో ఉన్నతమైనదిగా ఉంటుంది అక్కడ. ఐఎమ్ నాట్ ఎ మ్యాన్ ఎనీమోర్. ఆ సమయంలో నేను అక్కడ మనుష్యుని కాదు. అన్నమాట మీకు అర్థమవుతుందా? ఏ మోషేనైతే ఫరోకి అహరోనికి దేవుడిగా పెట్టాడో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అంటారు, మాకు మాంసమీరా బాబు అని. అంటే ఆ సమయంలో దేవుడిగా కనబడతలేదా? నీళ్ళు ఇవ్వమని అడిగారు, నాకు పూరేలు కావాలి అంటే ఆ సమయంలో దేవుడిగా లేడా? నో, హీ వాజ్ నాట్ గాడ్ దేర్. నా మాట వింటున్నారా? దేవుడు ప్రవక్త కూడా దేవుని గురించి, క్రీస్తుని గురించి మాట్లాడతానంటాడు. గెత్సెమనే తోటలో జరిగినటువంటి కొన్ని అద్భుత కార్యాల గురించి మాట్లాడతాడు. గెత్సెమనే తోటలో ఏం జరిగాను? ద స్పిరిట్ ఆఫ్ లార్డ్ హ్యాస్ లెఫ్ట్ ద ప్రాఫిట్. ప్రవక్తను క్షమించాలి, క్రీస్తుని దేవుడే తన ఆత్మను క్రీస్తు నుంచి తొలగింపజేశాడట. ఆయనే ఆత్మగా ఆయనను ఆయన యొద్ద నుంచి ఆ కార్యం జరిగించకి తొలగించబడాలి. ఆ ఆత్మ గెత్సెమనేలో తొలగించబడినప్పుడు ఆయన పరిపూర్ణమైన మానవుడిగా ఉన్నాడు అక్కడ. ఏ మానవుడిగా? వధించబడవలసినటువంటి గొర్రె పిల్లలాగా ఏ కంప్లీట్ సాక్రిఫైస్, సంపూర్ణమైనటువంటి ఒక బలిగా ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఆ కార్యం జరగడానికి మునుపు అంటాడు, ఆ ఆత్మ తనలోంచి తీయబడింది కాబట్టి అని అంటాడు, దేవా దేవా నన్నేలా విడిచితివి, నన్నేలా విడిచావు నువ్వు? దేవుడు ప్రవక్త అంటాడు, ఆ ఆత్మ తీయకపోతే అసలు ఆయన మరణమే చెందకపోయేవాడు. ఆ ఆత్మ తీయకపోతే నువ్వు ఆ రోజు కాదు 2 సంవత్సరాలు కలిపి ఆయన కొట్టి 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 రక్తం గార్చిన మరణం ఆయన తాకకపోయేది. మరణం రాదు అసలు. రక్తం వెంబడి రక్తం వస్తుంది, నీరెంబడి నీరు వస్తుంది, మరణం అయితే రాదు. ఎందుకంటే ఆయన జీవము పునరుద్ధరణమై ఉన్నాడు కాబట్టి ఆ ఆత్మ తొలగించబడాల. అలాగే ప్రవక్తలలో జరిగిన కార్యం అలాంటిదే. ప్రవక్తలలో ఆత్మలు పెట్టబడ్డప్పుడు వాక్యాలు అయ్యారు, ఆత్మ వచ్చినప్పుడు క్రీస్తులు అయ్యారు, ఆత్మ వచ్చినప్పుడు దేవదూతలు అయ్యారు, ఆత్మలు రాగానే దైవాలు అయ్యారు వాళ్ళు. దాన్ని దేవుడు చాలా చక్కగా పాత నిబంధనలో, కొత్త నిబంధనలో చాలా చోట్ల మాట్లాడుతూ అంటాడు. ఏమని? ఎందరి దగ్గరికి అయితే వాక్యం వచ్చినో వారందరూ దైవములని మీకు తెలీదా? అందరూ తెలుసు అంటారు, మరి దైవం అంటే మాత్రం ఒప్పుకోడు, ఎక్కడో అడ్డుబండి వస్తుంది. ఎస్ సార్ నో? కరెక్టేనా? అందరూ దైవాలు అంటారు, కానీ
ఇప్పుడు నేను చూపించి జత్తుగాడు దైవం అన్నాడు అనుకో, అమ్మో ఏం ప్రత్యేకంగా అన్నాడు, ఆడికి వచ్చేసింది ఆల్రెడీ. కరెక్టేనా? ఎస్ సార్, అరే నువ్వు దేవుడివిరా, ఆడే నవ్వుతున్నాడు. ఎందుకని? ఆ స్థాయి ఉన్నతమైనటువంటిదని మనకు తెలుసు, కానీ దాన్ని మనం చేరుకోలేము. కాబట్టి ఆయన మనను చేరుకుంటున్నాడు తన ఆత్మను మనలో పెట్టడం వల్ల. కరెక్టేనా? క్రీస్తు వాక్యము, దేవదూత, ఇవన్నీ కూడా ప్రవక్తలలో దేవుడు ఖచ్చితంగా నెరవేర్పు జరిగించాడు. ఆయన ప్రవక్తలో క్రీస్తున్నాడా? ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మ రూపంలోను, వాక్య రూపంలోను, పరిచర్య రూపంలోను అబ్సల్యూట్లీ ఉన్నాడు ఆయన. ప్రవక్తలో క్రీస్తున్నాడు, ఎవరికి డౌట్ రాలే. ఎందుకంటే అరకొరకు అక్కడ ఇక్కడ ఎప్పుడప్పుడు వింటూ ఉంటాం. రెండో దానికి జంప్ చేద్దామా? రెండోది ఏంటిది? అది మిఖాయేలే క్రీస్తు. ఇది కొత్తగా ఉంటుంది చూడండి, ఇది బాగుంటుంది. అసలు మిఖాయేలు గురించి తెలుసుకుందామా? మిఖాయేలు ఎక్కడెక్కడ ప్రస్తావించబడ్డాడు, ఏ ఏ కార్యాలు చేస్తాడు, దేనికోసం ఈ కమిషనుడు ఆజ్ఞాపించబడ్డాడు చూద్దామా? దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనం. దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడుతుంది. ఇది ఆయన ఎందుకు నేను అని ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే ఆయన సాధారణమైన దూత కాదు కాబట్టి. హీ ఈజ్ అన్ ఆర్కియేంజల్. ఇంగ్లీష్లో ఏముంది అక్కడ? ఇంగ్లీష్లో చదవాలి ఒకసారి. అది 10వ అధ్యాయం 13వ వచనాన్ని ఇంగ్లీష్లో. మీరు చదవరు, నేనే చదువుతా చూడండి. కంటిన్యూ. But the prince of kingdom of Persia withstood me 120 days. But lo, Michael, one of the chief princes. ఏంటిది? తెలుగులో ఏముంది తర్జమా? మనం చదివే ఏ వచనం తల్లి తెలుగులో? 13 చదవ, రెండో భాగం చదవండి, కంటిన్యూ చేయండి. మరి తెలుగులో ప్రధాన అధిపతులలో మిఖాయేలను ఒక్కడు నాకు సహాయం చేయడానికి వచ్చాడు. హీఈస్ ఎ చీఫ్ ప్రిన్స్. కరెక్టేనా? చీఫ్ ప్రిన్స్ తెలుగులో తర్జమా చేయండి అయ్యా. చీఫ్ లీడర్ కాదు, చీఫ్ ప్రిన్స్. ప్రిన్స్ అంటే ఏంటిదయ్యా? రాకుమారుడు, రాజు. ఇప్పుడు దానియేలు దగ్గరికి వచ్చింది ఎవరు? ఎవరు వచ్చారు? ప్రధాన అధిపతులలో ఒక దూత వచ్చాడా, లేదా ప్రధాన రాజు వచ్చాడా? రాజు వచ్చాడా? ఎవరు వచ్చారు? సరే, అదే అధ్యాయం 21 వచ్చింది అండి. అయితే చెప్పేదను ఏంటది? మీ అధిపతియగు మిఖాయేలు గాక ఈ సంగతులను గురించి నా పక్షముగా నిలువ తెగించిన వాడు ఒకడును లేడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? దాన్ని ఇంగ్లీష్ చదవండి ఒకసారి, 21 వచనాన్ని. బట్ I will show thee that which is noticed in the scripture of truth, and there is none that hold with me in these things. ఈ యొక్క లేఖన సత్యాలు నిలపడంలో నాతో పాటు ఎవరు నిలబడలేడు, ఒకరు తప్ప. ఎవరు? మిఖాయేల్, your prince. మిఖాయేల్ ది ప్రిన్స్ కాదు,
యువర్ ప్రిన్స్. మంచిగా వినాలా? ఎవరితో? దానియేలుతో ఈ సత్యము, లేఖన సత్యం ఏదైతే ఉన్నదో దీన్ని గురించిన లేఖన సత్య భయపాటులో బహిర్గతం చేయబడంలో నాతో పాటు నిలబడగలిగేవాడు ఎవడు లేడు, ఒక్కరు తప్ప, నీ రాజు అయినటువంటి మీకాయేలు. ఎవరిని? మీకాయేలు ఎవరి రాజు? ప్రిన్స్ అనే పదానికి రాజు మరియు లీడర్ రెండు అర్థాలు వస్తాయి. అయ్యా వినబడుతుంది వెనకాల? గట్టిగా మాట్లాడుతున్నా. ప్రిన్స్ అనే పదానికి రాజు మరియు లీడర్ అనే రెండు అర్థాలు వస్తాయి. కానీ ఆయన ప్రస్తావిస్తున్నటువంటి ఆ విధానాన్ని చూడండి. ద ట్రూత్ ఆఫ్ స్క్రిప్చర్, ఈ లేఖన సత్యాల్ని బయలుపరచుటలో నాతో పాటు నిలబడగలిగే వాళ్ళలో ఉన్నది ఒక్కరు మాత్రమే. అది మీ రాజు, మీ లీడర్ అయినా మీకాయేలు మాత్రమే. దేవుడు ఏ దూతలకే నీ మాట చెప్పానా? ఏ దూత కన్నా? బైబిల్లో చాలా మంది చాలాసార్లు చాలా చోట్ల దూతలు రావడం చూసాం, వివిధ రకాల రూపాల్లో రావడం చూసాం. ఏ దూతతో కూడా దేవుడు ఈ మాట పలికినట్టుగా చూడలే. ఏమని? నీ రాజు అని, నీ ప్రిన్స్, నీ లీడర్ అని. కానీ ఆ మాట పలికబడింది మీకాయేలుకు మాత్రమే. కరెక్టేనా? ఆయన ఎవరు? ది ఆర్కేంజల్, ప్రధాన అధిపతులలో ఒక దూత. సాధారణ దూతలు కాదు ఆయన. కరెక్టేనా? ఇంకొక లేఖనం చూపిస్తాను. 12వ అధ్యాయం 1వ వచనం, దానియేలు గ్రంథంలోనే 12వ అధ్యాయము. ఆ కాలమందు నీ జనముల పక్షమున నిలుచునట్టి మహాధిపతి అయినా దేనికోసం వస్తున్నాడు? ఆయన జనుల పక్షాన్ని ఎందుకు నిలబడాలి? యుద్ధం జరుగుతుంది కాబట్టి. మంచి వినాలయ్యో, జనుల పక్షాన యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ యుద్ధంలో వారి పక్షాన నిలబడాల్సిన కొంతమంది ప్రజలున్నారు. నన్ను నువ్వు నేనున్నావా? ఆమేన్. వారి పక్షాన నిలబడటంలో ఖచ్చితంగా నువ్వు నేను ఉంటాము. మన ముందు లీడర్ ఎవరో తెలుసా? ద ప్రిన్స్, ద లీడర్, ద మికాయేల్. మికాయేల్ ప్రిన్స్ గా నిలబడతాడు. ఆయన యొక్క నడిపింపులో మనం యుద్ధం చేస్తాం. అందుకే మరొకసారి మాట చదవండి. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా, ఇంగ్లీష్ లో, and at that time shall Michael stand up, the great prince. ఒక చోట అంటాడు చీఫ్ ప్రిన్స్, మరొక చోట అంటాడు గ్రేట్ ప్రిన్స్, ఇంకో చోట ఏంటది? యువర్ ప్రిన్స్. మంచిగా మీరు ఏ దూతలలో కూడా ఇలాంటి పదాలు వాడబడని ఎప్పుడు చూడరు. కరెక్టేనా? ఆయన అంటాడు ద గ్రేట్ ప్రిన్స్, ద చీఫ్ ప్రిన్స్, యువర్ ప్రిన్స్. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఎవరి గురించి? మీకాయలు అన్నాక ఇంకెందుకు వర్తమానం? ఇక గింత అరిచి ఎవరి గురించి? అరే ఇదివరకు ఒక కొటేషన్ చూపించా కదా, మికాయల్ ఈజ్ క్రైస్ట్. మికాయల్ క్రీస్తే. కానీ ఎట్లా? అది ఆత్మ. మనుషులపైకి ఆత్మ దిగినట్టు దూతలపైకి ఆత్మ దిగుతుందా? ఆధారం చూపించాను, లేఖన ఆధారం. ఆమెను గట్టిగా అంటిరి, ఆమెను కూడా ఆమెను అన్నది. ఆధారం చూపించండి. కానీ ఇక్కడ ప్రవక్తను క్రీస్తనడానికి, దేవదూతను క్రీస్తనడానికి ఒక బలమైన కారణం ఉన్నది. ప్రారంభ దశలో చెప్పా, అది రాకడతో సంబంధం కలిగి ఉన్నది. రాకడలో
ప్రవక్త క్రీస్తుని, రాకడలో మిఖాయేలు క్రీస్తుని చూడగలగడం. చూద్దామా? స్పష్టంగా చూద్దామా? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుంచి, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము చేరము, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుడి బూరతోను ఏమర్థమైంది? ఆమెనన్నారు. పర్లేదు, ఆమెనన్నారు. గాడ్ బ్లెస్ యూ. కానీ అక్కడ ఉన్న సంగతులు చూద్దాం. ఏంటది? ద లార్డ్ షల్ డిసెండ్ విత్ అ షౌట్, తర్వాత విత్ అ వాయిస్ ఆఫ్ ఆర్క్ఏంజెల్ అండ్ విత్ ఏ ట్రంపెట్. కరెక్టేనా? దానిలో షౌట్ను చూపిస్తాను మీకు ఒకసారి. ఇప్పుడు నేను మీకు మూడిట్లో, ఏది ప్రవక్తల్లో క్రీస్తు, దేవదూతలో క్రీస్తు, నీలో క్రీస్తు. కరెక్టేనా? ప్రవక్తల కోసమైన క్రీస్తు, దేవదూతల కోసమైన క్రీస్తు, నీ కోసమైన క్రీస్తు. దాంట్లో రెండింటి కొంత మటుకు చూసాంగా. ఇప్పుడు ప్రభు దిగివచ్చుటలో కూడా ఉన్న ఈ 3 కార్యాలను మొదటి దాన్ని చూద్దాం, తర్వాత రెండో దాన్ని చూద్దాం. ఈ 2 చూడగానే 3ది మన మీరే నాకు బోధించాల. మీరు వింటున్నారా? ప్రత్యక్ష ఉత్పత్తి కావాలిగా. మొదటిది ద షౌట్. షౌట్ చూద్దామా? షౌట్ అంటే ఏంటిది చూద్దాం, గమనించండి. 65-1204. ది ర్యాప్చర్ అనే వర్తమానంలో 129వ పేరా చూడండి. ఒక్క నిమిషం. మీరు ఇక్కడ చోటు చేసుకొచ్చిన అతి గొప్ప సంగతిని మీరు గుర్తుపట్టాలని ఆశపడుతున్నా. అదేంటయ్యా? దీన్ని తప్పిపోవాకండి. దీన్ని ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. ఇక్కడ వాక్యం చెప్పుచున్నది 2వ తెస్సలోనికీయులలో అక్కడ 3 విషయాలున్నాయి. గమనించండి. 13వ వచనం మొదలుకొని 16వ వచనం వరకు అక్కడ 3 విషయాలు, 3 సంగతులు జరగవలసినవై ఉన్నవి. దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోవడానికంటే మునిపే ఈ 3 జరగాలి. తొందరగా చూస్తే తొందరగా ముగిద్దాం. చూడండి, మొదటి విషయం ఏంటంటే, చూడండి, ఆర్భాటము, ఒక స్వరము, ఒక బూర. ఇది సరి అయినదో కాదు ఒకసారి చదువుదాం, చూద్దాం. ప్రభు తానే 16వ వచనము, ఆయన పరలోకము నుంచి తను తానే దిగి వచ్చును. దేనితో? విత్ ఎ షౌట్, ఒక ఆర్భాటముతో, విత్ వాయిస్ ఆఫ్ ఆర్కేంజెల్, ఒక ప్రధాన దూత శబ్దముతో, దేవుడి యొక్క బూరతో దిగి వచ్చును. 3 సంగతులు జరుగుతాయి. ఒక స్వరము, ఆర్భాటము, ఒక శబ్దము, ఒక ఆర్భాటము, ఒక బూర.
క్రీస్తు కనబడుటకు మునుపు ఈ 3 సంగతులు జరగాల. ఒకటి ఆర్భాటము, రెండవది ప్రధాన దూత శబ్దము, మూడవది దేవుడి బూర. తర్వాత Now a shout. ఇప్పుడు షౌట్ అంటే ఏంటి చూడండి. Jesus does all 3 of them when he is descending. ఇదే అత్యంత పెద్ద సూత్ర తలపు చెవి. ఈ 3 చేసేది ఎవరు? క్రీస్తే చేయాలా? మీకు అర్థమవుతుందా? ఈ 3 క్రీస్తే చేయాలి. ఇదే ఆ 3 వెనకాల ఉన్న పెద్ద రహస్యానికి తెలిసే తలపుతేవి. షౌట్ ఇచ్చేది ఆయనే. ద వాయిస్ ఆఫ్ ఆర్కేంజల్, ప్రధాన దూత శబ్దము ఆయనదే. ఎవరిది? క్రీస్తుదే. దేవుడి బూర, ద ట్రంపెట్ ఆఫ్ గాడ్, అది కూడా ఆయనదే. ఆమేన్. తర్వాత A shout. ఆర్భటము. What is the shout? ఆర్భటం ఏంటండి? It is the message going forth. వర్తమానం బయలు వెల్లుటయే. First, the living bread of life bringing forth. మంచి వినండి. ఇప్పుడు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుడు బూరతో ఆయన రావాలి. ఈ 3 ఆయనే చేయాలి. దానిలో మొదటిదైన ఆర్భాటాన్ని చూస్తే, ఆర్భాటం అంటే ఏంటి? వర్తమానం బయలు వెలుటయే ఆర్భాటము. కానీ ఇది చేయాల్సింది ఎవరు? క్రీస్తే చేయాలి. కానీ క్రీస్తాత్మ వాడుకునేది ఎవరిని? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ షౌట్ చేసేది క్రీస్తే. ఈ షౌట్ జరిగించబడుతుంది ఎవరి గుండా అంటే ఈ కాల ఏలియా గుండే. ఇప్పుడు ఈ కాలియా ఏలియాయే క్రీస్తు అంటే తప్ప దీనికి ప్రత్యక్షత కావాలి. ఈ 3 చేసేది క్రీస్తే. ఈ 3 ఆయన నేరుగా చేయడు, చేయిస్తాడు. చేయించుచున్నప్పుడు చేయించబడుతున్న వారు క్రీస్తులు అవుతున్నారు. మీకు అర్థమైందా? ఆయనే చేయాలి, కానీ నేరుగా చేయడు, చేయిస్తాడు. చేయించబడుచున్నప్పుడు అక్కడ వాడబడుచున్న వారు క్రీస్తులుగా మలచబడతారు. దీనిని బట్టి వాడబడుచుండగా మోషే దేవుడు అయ్యాడు. వాడబడుచుండగానే ఈ కాలపు ఏలియా బ్రహ్మము ఖచ్చితంగా క్రీస్తు అయ్యాడు. కరెక్టేనా? వాడబడినప్పుడు నార్మల్ హ్యూమన్ బీయింగ్, జస్ట్ ఎ మ్యాన్. ఎస్ ఆర్ నో? కరెక్టేనా? ఇప్పుడు షౌట్ అంటే ఏంటిది? వర్తమానం. వర్తమానం ప్రకటించింది ఎవరయ్యా? ఈ కాలగడి వర్తమానికుడి గుండానే జరిగింది. కానీ చేసేది క్రీస్తే. ఈ వర్తమానం ఎవరు తీసుకొచ్చారంటే ఏం చెప్పాలా? క్రీస్తే తెచ్చాడని చెప్పాలా. ప్రవక్త తెచ్చాడని చెప్పేవంటే నువ్వు ఫెయిల్ అయినట్టు మళ్ళీ. ఎందుకంటే షౌట్ అనేది తీసుకొచ్చేదే, షౌట్ చేసేదే, ఆర్భాటం చేసేదే క్రీస్తు. ప్రకటన 10లో కూడా ఆర్భాటం కనబడుతుందయ్యా. ఏమని? పరలోకంలోంచి ఒక బలిష్ఠుడైన దేవుడు దిగొచ్చును. ఆయన ఆర్భాటించినప్పుడు వాటి యొక్క శబ్దాలు పలుకుతాయి. ఆర్భాటం చేసేది ఎవరయ్యా? క్రీస్తే చేయాలా. కానీ క్రీస్తు చేసేప్పుడు వాడబడేవాడు క్రీస్తు అవుతున్నాడు. కరెక్టేనా? ఫర్ ఎగ్జాంపుల్, నేను రాజుని, ఇక్కడ పరిపాలన చేయాలా. పరిపాలన చేయడానికి నేను కొన్ని చోట్లకి నేను వెళ్ళను. నా తరపున షమ్గాని పంపించేసరికి వసంత గారు లాంటి వాళ్ళు చూసి ఈడు బక్కగుడు, ఈడు మాట ఏంది వినేది అనుకొని పొరా అన్నాడు. కానీ ఆయనకు విషయం తెలిసాలి. ఏమని? ఆయన దగ్గరకు వచ్చిన షమ్గారు కాదు, నేను. అక్కడికి వచ్చిన షమ్గాడు అయితే షమ్గాడు కాదు కనబడేది, నేను కనబడుతున్నా అక్కడ. షమ్ముగాడికి చేసేది నాకు చేసినట్లు, షమ్ముగాని పట్టుకునే ప్రతిదీ నాకు పట్టుకున్నట్లు, వాడికి సత్కార్యం చేస్తే నాకు చేసినట్లు, వాడికి దుష్కార్యం చేస్తే నాకు చేసినట్లు. ఎందుకంటే వాడు నా చేత వాడబడుతున్నాడు. అట్టాగే అందరూ అనుకుని ఏం చేశారు? అమ్మో, రాజుగారు వచ్చినట్టుగానే ఏం చేస్తారు? సత్కార్యాలు చేస్తారు. కొద్ది రోజులకు నేను జాబ్లోకి వెళ్ళి వీకేసా అనుకోకుండా ఆయన ఎదురుపడ్డాడు. ఇప్పుడు ఎవడు వాడు? సాధారణమైన మానవుడు. అట్లాగే క్రైస్తవులలో దేవుడి ప్రవక్తలు వాడుతున్న విధానాన్ని గమనించలేకపోతున్నటువంటి పరిస్థితి అదే. మర్మమైన క్రీస్తు స్పష్టంగా చూడగలిగే విధానం ఇదే. ప్రవక్తలలో క్రీస్తు చూడాల. వారు వాడబడుతున్నంతసేపు క్రీస్తులే.
వారు వాడబడుట ముగియగానే దే ఆర్ నాట్ ఎనీమోర్ క్రైస్ట్. కరెక్టేనా? ఇప్పుడు ప్రశ్న అడుగుతా, ఈ కాల ఏలియాని క్రీస్తు అన్నాడా లేదా? నేను ఇప్పుడు అడుగు ప్రశ్న అడుగుతా, ఇప్పుడు ఆయన క్రీస్తా? ఇప్పుడు 2025 జూన్ 17వ తారీఖు ఈ రోజున 15 దానిలో కూడా కరెక్షనే, సరే 15, 14 ఈ రోజున కాల ఏలియా క్రీస్తా అంటే నువ్వు వెళ్ళి ఆ బ్రహ్మం క్రీస్తు దూరొచ్చి నీకు వెల్కమ్ అక్కడ కాదు. ఇప్పుడైనా క్రీస్తు కాదు, హీ వాజ్ ది క్రైస్ట్. మరి ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఒకప్పుడు క్రీస్తుగా ఉండేను, మరి ఇప్పుడు ఏమయ్యాడు? క్రీస్తులో ఉన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఒకప్పుడు క్రీస్తుగా ఉండేను, ఇప్పుడు క్రీస్తులో ఉండేను. ఇదే వ్యత్యాసం. అట్లాగే దేవుడు ద గ్రేట్ ప్రిన్స్ని వాడుకునేప్పుడు కూడా వెరెవర్ ఎప్పుడెప్పుడైతే మిఖాయేలు ప్రవక్తని వాడుతున్నాడో, మిఖాయేలు దూతను వాడుతున్నాడో, వాడుచున్న ప్రతిసారి ద మిఖాయేల్ ఈజ్ బికమింగ్ క్రైస్ట్. మరి మిఖాయేల్ ఎట్లా క్రీస్తు అవుతున్నాడయ్యా అంటే జకర్యా గ్రంథంలో మాట రాయబడుతుంది. చూడండి, జాగ్రత్తగా గమనించండి. క్షమించాలి, దానియేలు గ్రంథం చదివిన దగ్గర క్షమించాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్లి మహాధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలము మొదలుకొని ఎస్ దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు, మరియు సమాజంలో నిద్రించు అనేకులు మేలుకొనిదరు. ఇప్పుడు నీ జనులు అంటా ఉన్నాడు. అన్ని జనుల ఇశ్రాయేలీలా? అబ్సల్యూట్లీ ఇశ్రాయేలీలే. ఆ ఇశ్రాయేలీల పక్షం నిలబడి వారిలో గ్రంథమునకు దాఖలైన వారిని ఆయన రాజ్యంలో చేర్చుకొనుటకై ఆయన వాడుకునేటువంటి ద వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్కేంజల్, ద చీఫ్ ప్రిన్స్, ద గ్రేట్ ప్రిన్స్, యువర్ ప్రిన్స్. మిఖాయేల్ మన ప్రిన్స్ కాదు, మిఖాయేల్ ఇజ్రాయేల్ ప్రిన్స్. మంచిగా వినండి, మిఖాయేలు మనకు ప్రిన్సా? ఈ కాల ఏలియా క్రీస్తు అనేది మనది, మిఖాయేలు క్రీస్తు అనేది వారిది. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే వారి పక్షాన నిలబడి యుద్ధం చేసేది ఆయన లీడర్ లాగా. ఈ కాల ఏలియాలో క్రీస్తు మన కోసము, మిఖాయేలు దూతలో క్రీస్తు ఇజ్రాయేల్ కొరకు. ఆయనతో మనకు సంబంధం లే, కరెక్టేనా? కానీ ఆయనకు మనకు ఏకైక సంబంధం ఒకటే. ఏంటది? షౌట్, ఆర్భాటము చేసినప్పుడు క్రీస్తే చేయాలి, కానీ వాడబడుతున్న వ్యక్తి క్రీస్తు అయ్యాడు. ప్రధాన దూత శబ్దం ఎవరు చేయాలి? నో, క్రీస్తే చేయాలి. ఎవరు గుండా చేయాలి? నో, ప్రవక్త పని ఓన్లీ షౌటే. కన్ఫ్యూజ్ అవ్వకండి ఎప్పుడు కూడా. ఎన్ని బోధనలు విన్న ఆన్లైన్లో విలియం మ్యారియన్ బ్రనహం గారి యొక్క పరిచర్య ఆర్భాట పరిచర్యే. ఓన్లీ ది షౌట్. ది ఆర్కేంజల్ యొక్క పరిచర్య ఏమై ఉంటుందో తెలీదా? ఇప్పుడు ఆ మొదటి దశలపక్ష 4వ అధ్యాయం 16వ వచనం ఇంగ్లీష్లో చూడండి ఒకసారి, అక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్తాను. ఆ మిఖాయేలు క్రీస్తుతో మనకు ఒకటే ఒక పని ఉంది. దర్ ఇస్ ఓన్లీ వన్ సింగిల్ వర్క్. ఇంగ్లీష్, ఆంగ్లము. ద లార్డ్ షల్ డిసెండ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ హెవెన్, ఒక ఆర్భాటముతో. ఏంది ఆర్కేంజల్? ఎవరు? ఉన్న ఆర్కేంజల్ ఒకడు ఆల్రెడీ కూలిపోయాడు. ఆడు ఇప్పుడు ఆర్కేంజల్ కాదు, యాంటీ ఏంజల్ అయ్యాడు మనకడు. ఎవడాడు? లూసిఫర్ గాడు.
ఆర్కేంజల్గా ఉంటే బాగానే ఉండు, లొల్లి లేకపోవు. ఆర్కేంజల్గా ఉన్నవాడు యాంటీ ఏంజల్ అయిపోయాడు. దూతలకు విరుద్ధమే, మనకు విరుద్ధమే. ఉన్నదాల్లో ఇప్పుడు ఏకైక ఆర్కేంజల్ ఎవరు? వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ చీఫ్ ప్రిన్స్ మికాయేల్. మికాయేలు ఏం చేస్తాడు? ప్రధాన దూత శబ్దం ఏమన్నాడు దేవుడు ప్రవక్త? లాజరు సమాధి యొద్ద లాజరు లే అని ఆర్భటం చూసావా? ఆ శబ్దం చూసావా? అదే ప్రధాన దూత శబ్దం అన్నాడు ఆయన. మీరు చదివితే జ్ఞాపకం తెచ్చుకోండి ఒక్కసారి కాసేపు. షౌట్ అనే ఆర్భటం అనేది వర్తమానం బయటికి వెళ్ళుట, వర్తమాన ప్రకటన జరుగుట. ప్రధాన దూత శబ్దం ఏంటి? మరణమైన వారి యొక్క పునరుద్ధానములో ప్రధాన దూతగా దేవుడే పనిచేయాలి. కానీ ఒక ఆర్కేంజల్ని, ఒక గ్రేట్ ప్రిన్స్ని, ఒక ప్రధానమైన దూతని వాడుకోవాలి. ఎవరు వాళ్ళు? మికాయేలు. అందుకే లాజర్ సమాధి దగ్గరికి వచ్చి లాజరు అని పిలిచిన పిలిపే ప్రధాన దూత శబ్దం అన్నాడు ఆయన. ఇందుకే ప్రధాన దూత శబ్దం ఎలా జరుగుద్ది? అది ఓన్లీ ఛాయలాగా పెట్టి, దృష్టాంతాలుగా పెట్టి, మన పక్షంలో జరగబోతున్నటువంటి నిజమైనటువంటి ప్రధాన దూత శబ్దం ఏమిటో గమనించడానికి లాజరు సమాధి దగ్గర ఆయన లాజు అని అరిచింది. లాజరు సమాధి యొద్ద. అమ్మా మంచిగా రాసిన పాట, కనీసం మీకు గుర్తొస్తుంది. ప్రధాన దూత శబ్దం ఎక్కడా? పాటలు ఇప్పుడే మంచి పాట చక్కగా గుర్తొచ్చింది. ఏదది? ఆర్భాటం జరుగుచుండెను. ఆర్భాటం అర్థమైందిగా. తర్వాత లాజరు సమాధి యొద్ద. ఓకే, ప్రధాన దూత శబ్దం ఎక్కడ? చనిపోయిన వారు తిరిగి లేపబడుటలో ప్రధాన దూత శబ్దం కావాలా? అయ్యా మీకు మర్మం చెప్పకుండా ఆశపడతలేదు నేను. ఏంటయ్యా మర్మము? బ్రతుకుండిన మనము నిద్రించిన వారి కంటే ముందుగా పోము. నిద్రించిన వారు మొదగా లేపబడాలి. ఆ నిద్రించిన వారిని లేపుట కోసం వాడబడేటువంటి దూతే ది ఆర్కేంజల్, ద మికాయేల్. వెన్ హీ ఈస్ బీయింగ్ యూజ్డ్, హీ విల్ బి క్రైస్ట్ అగైన్. వాడబడుచుండగా ఆయన మళ్ళా క్రీస్తు అవుతాడు. అందుకే గతంలో కూడా అదే కార్యం జరిగింది. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అయితే మంచిగా గమనించారయ్యా, నేను మీకు అర్థమవుతుందా? చనిపోయిన వారిని తిరిగి లేపడంలో ప్రధాన దూత శబ్దం ఎలా వాడబడుతుందో, మికాయేలు ఎలాగెలాగో ఎన్ని చోట వాడబడుతున్నాడు. ఈ రెండింటిని చూస్తే ఆయన బంధం మనకు అర్థమవుతూ ఉంటుంది అని అంటాడు. అయితే ప్రధాన దూత అయిన మికాయేల్ అపవాదితో వాదించుచు. అదేంది? మోషే చనిపోయాడుగా, ఆయనే శరీరాన్ని గుర్చి తిరిగి లేపబడుటలో, తిరిగి మరల వాగ్దాన దేశంలో పెట్టబడుటలో, పునరుద్ధానం చేయబడుటలో, ఆ దేహం సాతానికానికి దొరకకుండా ఉండుటలో ప్రధాన దూత శబ్దం కావాల్సి వచ్చింది. అక్కడ ఎక్కడెక్కడైతే చనిపోయిన వారి యొక్క పునరుద్ధానాలు జరగాలో, ఎక్కడెక్కడైతే వారి దేహాలు భద్రం చేయబడాలో, దేర్ విల్ బి యూజ్డ్ an archangel shout. The voice of archangel will be used for the matter of resurrection. ఇక్కడ ఆర్భాట వర్తమానం జరిగింది. కానీ మనం ఎత్తబడ్డానికి ఒక గడియ మునిపే మృతులైన వారు లేపబడ్డం కొరకు మరలా మికాయేల్ ఏమవుతాడు? థ్యాంక్స్ అయ్యా, వర్తమానం చెప్పిన దానికి ప్రతిఫలం దక్కింది. ఎగ్జాక్ట్లీ. అందుకే చాలామందికి మికాయేలు క్రీస్తు అంటే ఏంది, బ్రహ్నం గారు ఏం బోధలు ఇవన్నీ? మికాయేలు ప్రవక్తను తీసుకొచ్చి క్రీస్తు అంటాడేంటినా? ఈ కాలేయాన్ని క్రీస్తు అంటాడేంటినా? నాన్న ఈ ప్రశ్నలు అడిగేటువంటి అనిజనులారా, లేకపోతే సంఘశాఖ వాళ్ళారా, నేను చెప్పే ఈ మాటలు ఈ ప్రజలకైతే అర్థమయ్యాయి. నీకు అర్థమవుతుంటే నేను ఎంత ఇచ్చినా సావదు, నీకు ఎక్కదది. ఎందుకంటే ఇది నీకోసం గ్రహించి కాదు, ఈ సంపూర్ణ గ్రహింపు ఉండి క్రీస్తుని స్పష్టంగా మర్మమైనటువంటి ఆ క్రీస్తుని స్పష్టంగా చూడగలిగే ఈ నేత్రాలకి ఈ విషయాలు అర్థమవుతాయి. ఇంకెవడి విషయాలు గ్రహించలేరు. వారి దగ్గరకు వచ్చి మీ ప్రవక్త మికాయేలు క్రీస్తు అంటాడు, ఈ కాలేయాని క్రీస్తు అంటాడు అంటే అంటాడు. ఎందుకు అనద్దు? అసలు ఎప్పుడన్నా ఎప్పుడు అనకూడదు. నీకు ఉపదేశం తెలిస్తేగా నీకు ఎవడు బోధించాలి, ఎవడు నీకు అర్థమన్నట్టుగా చేయగలగాలి.
ఇప్పుడు మంచిగా గమనించాడు. సరే, ఆ పాట పాడండి. లాజరు సమాధి వద్ద ప్రధానదూత శబ్దము. తర్వాత నిద్రించుచున్న ఆయన పాడండి పాడండి. గ్లోరీ. ఇంకా పాడండి. దేవుడు బూర నుంచి పాడు. ఆగండి, మూడో దాని దగ్గరికి వచ్చినాం మనం. ఇది రావడం కోరికి ఇంత పాడిరు మీరు. గాడ్ బ్లెస్ యు. ఏంటది? మీకు షౌట్ అర్థమైందా? షౌట్ చేసేది ఎవరు? క్రీస్తే. మళ్ళీ అదే చెప్తా ఉన్నా మీకు, ఆర్భాటం చేసేదే క్రీస్తు. వాడబడేది ప్రవక్త, వాడబడుచున్నప్పుడు ఆయన క్రీస్తు అవుతాడు. ప్రధానదూత శబ్దం చేసేది ఎవరు? క్రీస్తే. వాడబడేది మిఖాయేల్, వాడబడుతున్నప్పుడు క్రీస్తు అవుతాడు. దేవుడు బూర మోగించేది ఎవరు? గాడ్ బ్లెస్ యు. లైన్లో ఉన్నారు. వాడబడేది ఎవరు? ఏదో ఏసీ చీకట్ల బాణం తగిలింది. ఎట్లా? ప్రకటన గ్రంథం లాస్ట్ అధ్యాయంలోకి రండి, చివరి అధ్యాయంలోకి. మంచిగా వినండి. ఎగ్జాక్ట్లీ. ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలేను. ఈ ఆత్మ ఎవరు, పెళ్లి కుమార్తె ఎవరు, వినువాడేవాడు? సరే, పెళ్లి కుమార్తె అంటే మనమే, ఫిక్స్, డౌట్ లేదు, క్లారిటీ వచ్చింది. కరెక్ట్ అయినా? ఆత్మ అంటే దేవుడే, క్లారిటీ వచ్చింది. వినువాడేవాడు? ఇప్పుడు షౌట్ చేసేది క్రీస్తే, ప్రవక్త ద్వారా జరిగింది. ప్రధాన దూత శబ్దం చేసేది క్రీస్తే, దూత ద్వారా జరిగింది. కడబూర జరిగేది చేసేది క్రీస్తే, థియోఫనీ ద్వారా జరగాలి. ఏమని? మన థియోఫనీ పిలవాలి. ఏమని? ఇదిగో పెళ్లి కుమారుడు రా. మన థియోఫనీ పిలవాలి. ఏమని? ఇదిగో. ఇంతకాలం నేను సిద్ధపరిచింది దేనికో తెలుసా? దేని కొరకు? ఈ పెళ్లి కుమారుని పట్టుకోవడానికి. ఆ కడబూర ఏంటయ్యా? ఇదిగో పెళ్లి కుమారుడు. పైకి వెళ్ళిపోవడానికి వచ్చేది అది. ఎస్ఆర్లో ఈ ర్యాప్చర్కి సంబంధించినటువంటి ఆ మాట పలికేది, పిలిచేది ఎవరయ్యా? ఎవరు పిలుస్తారు? యాడుంది నీ తీయఫని, నా తీయఫని? ఓ దేవా. ఇప్పుడు బ్రహ్నం గారికి అనేకమైన సంగతులు చూపించింది ఎవరు? దర్శనాలలో. ఆయన థియోఫనే ఫర్ అబ్సల్యూట్. కరెక్టా కాదా? థియోఫనీ గుండా కార్యం జరిగించే దేవుడే, కానీ జరిగించబడుతున్నప్పుడు ఆ థియోఫనీ ఏమవుతుంది? క్రీస్తు అవుతుంది. అది క్రీస్తుగానే ఉండిపోతుంది. ఎందుకో తెలుసా? ఈ మొదటి రెండు, మూడవ దాన్ని నిత్యము క్రీస్తులా ఉంచుట కొరకే వాడబడ్డాయి. ఇవి తాత్కాలికంగా క్రీస్తులే. ప్రవక్త తాత్కాలికంగా క్రీస్తే, ఎక్కడ? భూమి మీద. దేవదూత తాత్కాలికంగా క్రీస్తే, బట్ టు ద బ్రైడ్ షీఈస్ అ పార్ట్ ఆఫ్ క్రైస్ట్. ఆమె క్రీస్తులో భాగమై ఆమె క్రీస్తయి. అందుకే అంచనా ఏమని? నీ పేరేంటంటే శ్రీమతి క్రీస్తు. ఆ భాగంలోనికి నువ్వు రావడం కొరకే ఈ కార్యాలు జరగాల. క్రీస్తుని స్పష్టంగా చూడగలుగుతున్నావా? ఎస్, హీ ఈజ్ ఎ మిస్టరీ, బట్ టు ద వరల్డ్ నాట్ టు అస్ ఎనీమోర్. ప్రపంచానికి క్రీస్తు మర్మమే, నాకు నీకు మర్మం కాదు. నా క్రీస్తు నేను ప్రవక్తల్లో చూశాను, దేవదూతలో చూశాను, మనలో కూడా చూసుకుంటున్నాను.
నీలో నాలో ఉన్న క్రీస్తును చూడగలడము ధన్యత, గొప్పదైన కృప. జాగ్రత్త, ఈ థియోఫనీ పిలవడం గురించి ఒక వర్తమానం చెప్తాను. అది ఓన్లీ ఒక 2 ముక్కలు చెప్పేది కాదు, జస్ట్ ఇప్పుడు అలా అంటించాను. దానికి చాలా కోణాలు ఉన్నాయి. కానీ క్రీస్తును స్పష్టంగా చూడగలిగే కోణము ప్రవక్తలో చూడగలిగిన వాడు, దూతలో చూడగలిగిన వాడు. ఇప్పుడు చెప్పండి అయ్యా, నువ్వు ఎత్తబడ్డానికంటే మునిపే నువ్వు క్రీస్తుగా ఉన్నావా? అని జీవనాల క్వశ్చన్. ఎత్తబడడానికి మునిపై ఇప్పుడు నువ్వు క్రీస్తుగా ఉన్నావా? అసలు క్వశ్చన్ అడిగింది. ఇంకోటి, ఎప్పుడు క్రీస్తుగానే ఉంటున్నావా? దేవుడు మీకు అనుగ్రహించి ఈ గొప్ప ప్రత్యక్షత బట్టి ఆయనకు వందనాలు. ఈ సంగతి బాగా తొందరగా పట్టేశారా మీరంతా? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. లేకపోతే ఈ సంగతులు అంత సాధారణంగా పట్టకు తెలుసా, ఎక్కువ. ఇది యాక్చువల్గా ఒక 4-5 వర్తమానాల్ని ఇది ఏంటంటే దాన్ని గ్రైండర్లో బట్టి పిసికి పిప్పించాం. మరే తాగారు. ఎందుకంటే ఆ కృప అంతా దేవుడిదే. ఈ సంగతులు పట్టుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు. చాలామంది ఇంటర్ మెసేజ్లోనే 30-40 సంవత్సరాలు ఉండి ప్రవక్తని క్రీస్తు అంటాడేంటి, మికాయల్ని క్రీస్తు అంటాడేంటి, అసలు ఈ మెసేజ్కి అర్థం లేదని వారు భ్రమపరచబడి ఈ వర్తమానాన్ని వదిలేసి పారిపోయినారు. మన సేవలు వచ్చి తెలియక, ప్రత్యక్షతలు పట్టుకోలేక. ఏదైనా అర్థం కాకపోతే కొంత వెయిట్ చేయాలిగా. అప్పుడు అర్థం కాకపోతే తర్వాత దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు అంచెలంచెలుగా మనల్ని ఎదిగింపజేస్తున్న విధానాన్ని బట్టి మనమందరం గట్టిగా వస్తే దేవుడికి స్తోత్రం చెప్దామా? ఆమేన్. ఎస్, సంపూర్ణ గ్రహింపును పొందుకోండి, ప్రేమలో అతకబడండి. ఆ సకల ఐశ్వర్యములు మీవైన తర్వాత మీలో మర్మముగా దాచిపెట్టబడ్డ క్రీస్తును స్పష్టంగా చూడండి. ఆ చూడగలిగే ఆ నేత్రాలు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభుత్వ భూషణమై పడుగులు వేద్దామా? అయ్యా, దీనిలో క్రీస్తుని చూడగలుగుతావా? దీనిలో క్రీస్తుని చూడడానికి కూడా ప్రత్యక్షత కావాలా? అక్షరార్థంగా చూస్తే దెబ్బైపోతావు. కరెక్టేనా? అక్షరార్థంగా చూసావనుకో ఏమైపోతావు? హోలీ యూకరిస్ట్ అనేటువంటి ఒక ఆచారం వైపు వెళ్తావు. కానీ ప్రత్యక్షత రూపంలో చూసావనుకో ఆ దేహంలో భాగం అవుతావు, ఆ రొట్టెలో నువ్వు భాగంగా కనబడతావు. దీనికి ప్రత్యక్షత కావాలా? ప్రార్థన చేసుకుందాం. దేవుడి యొక్క దేహంలోనికి సూచించే రొట్టెలోనికి మనం అడుగులు వేయవచ్చుండగా మీ అందరికీ వ్యక్తిగత కొంత సమయాలు అప్పచెప్పబడతా ఉంటాయి.